శ్రీమాత్రే నమః. 2 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారికి వచ్చేటువంటి అనారోగ్యాల గురించి మనం తెలుసుకుందాం. అలాగే వారి ఆరోగ్య విధానం బట్టి జీవనశైలి ఏ విధంగా ఉంటే వారికి శుభకరంగా ఉంటుందనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. ఈ 2 అదృష్ట సంఖ్య కలిగినటువంటి వాళ్ళకి ఎక్కువగా నీటికి సంబంధమైనటువంటి అనారోగ్యాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే నీరు తీసుకోవడం వల్ల వచ్చేటువంటి నీరు కలుషితమైనటువంటి నీరు తీసుకున్నట్టయితే వీళ్ళకి వచ్చేటువంటి అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి. అందులో లివర్కి సంబంధించినటువంటివి, కిడ్నీకి సంబంధించినటువంటి అనారోగ్యాలు వీరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మధుమేహం, నోటికి సంబంధించి అల్సర్లు కానీ లేదా కడుపుకు సంబంధించి అల్సర్ కానీ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఈ 2 అదృష్ట సంఖ్యలు కలిగిన వాళ్ళకి ఉండడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళు తీసుకునేటువంటి నీటిలో స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవచ్చు. అలాగే అప్పుడప్పుడు తరచూ కానీ అప్పుడప్పుడు కానీ ఆహారంలో మెంతుల్ని, అలాగే చేదు కాకరకాయల్ని, ఆకుకూరలని ఎక్కువగా వాడినట్టయితే ఈ అనారోగ్యాల నుంచి కూడా దూరంగా ఉండొచ్చు. ఏదైనా ఎక్కువగా నీటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీమాత్రే నమః.